ठीक है, मैं समझ रहा हूँ, लेकिन గౌరవనీయులు కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగా యాత్ర ఎంతో గొప్పగా మనందరం కలిసి మన బీజేపీ నాయకులు అలాగే పార్లమెంట్ సభ్యులు అలాగే ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ పేరు పేరున చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక దాన్ని క్షమించమని అడుగుతూ ఈరోజు మనం అందరం గర్వించగలగా ఈరోజు మనం ఈ యొక్క తిరంగా యాత్ర ఎంతో వందల మంది వేల మంది ఏకత్రంగా మేమున్నాము అంటూ మన భారత మాతను జై జయకారం చేస్తూ ఈరోజు దేశాన్ని ఆ భారత ఆర్మీలో ఉన్నటువంటి అందరినీ కూడా దేశ రక్షణ కోసం దేశం కోసం దేశంలో అస్త్ర శస్త్ర దళాల కోసం మనమందరం కూడా ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుకునే సమయం, ధన్యవాదాలు చెప్పే సమయం, సాల్యూట్ చేసే సమయం. అయితే ఏప్రిల్ 22వ తారీఖు మనం ఎప్పుడు మర్చిపోలేని రోజు. మన సామాన్య ప్రజలు పహల్గాంలో అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆనందించడానికి వెళ్తే సామాన్య ప్రజలను ఉగ్రవాదంతో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆడవారిని మగవారిని పక్కకు తప్పించి మతం అడిగి నీ మతం ఏమిటి, నీ పేరేమిటి అని వారి భార్యల ముందే భర్తలను చంపేసిన రోజు. ఆ రోజు మరవలేని రోజు. మన భారతదేశ ఆడపడుచుల నుదుటి కుంకుమ బొట్టుని సింధూర్ని తుడిచి వాళ్ళ భర్తలను చంపేసి ఆ భార్య అడిగింది, నా భర్తని చంపితే మరి నన్నెందుకు చంపలేదని. ఆ ఉగ్రవాది చెప్పాడు, వెళ్ళు చెప్పు, నీ మోదీతో నేనే చంపానని చెప్పు అన్నావు. అరే నువ్వు అదే తప్పు మాట మాట్లాడావురా. మా మోదీ అంటే ఎవరనుకుంటున్నావు? నువ్వు బుల్లెట్లు పేలిస్తే ఆయన కంటి చూపుతోటే నిన్ను భస్మం చేయగలడు. అంటే మోదీకి వెళ్ళి చెప్పు అనగానే ఆ ఆడపడుచుల కన్నీళ్లను మోదీ చూశాడు. ఆమె కన్నీళ్లు తుడిచారు, కంకణం కట్టుకున్నారు. కన్నలుగా సూఫీ ఖురేషి, అలాగే ఐఏఎఫ్ లో ఉన్నటువంటి ఆఫీసర్ ఆమె మిసెస్ సింగ్, ఆమె కూడా
కమాండర్ వ్యామ్గా సింగ్, ఆమె కూడా ఇద్దరు వెళ్ళి వీర వనితలుగా ఆ ఉగ్రవాదుల స్థావరాన్ని భస్మం చేసి ధ్వంసం చేశారు. దానికి మనం అందరం సాల్యూట్ చేయాలి. కాబట్టి మోదీ హో ముమ్కిన్ హై, మోదీ నహీ హై తో ముమ్కిన్ నహీ హై. ఆ సూఫీ ఖురేషీని ఏమంది తెలుసా? నేను ముస్లింనే కానీ పాకిస్తాన్ని కాదు, నేను ముస్లింనే కానీ ఉగ్రవాదిని కాదు, ఉగ్రవాదులని లెక్కగా పెట్టి వేటాడి వెంటాడి చంపుతాననేది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మన రెండు రాష్ట్రాల ముద్దు బిడ్డ అయినటువంటి మన వీర సైనికుడైనటువంటి మురళీ నాయక్ గారికి మనం సాల్యూట్ చేయాలి. 14 మందిని వేటాడి వెంటాడి చంపి ఆయన అమరుడయ్యాడు. ఈరోజు ఆ కుటుంబానికి మన దేశం అంతా కూడా ఆ తల్లికి బిడ్డలుగా, ఆ తల్లి కుటుంబాన్ని మన కుటుంబంగా తీసుకోవాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి మన దేశం గురించి మాట్లాడడానికి ఒక 2 క్షణాలు నాకు గర్వంగా నేను చెప్పుకోవడానికి నాకు సమయాన్ని ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మన సైన్యానికి, మన దేశంలో దేశ మాతకి అందరికీ గర్వంగా చెప్పుకుంటూ వందే వందే జై హింద్. ఉగ్రవాదుల కారణంగా, పాకిస్తాన్ సైనికుల కారణంగా ఎవరైతే యుద్ధంలో బలైపోయారో అందరికీ రైట్ హ్యాండ్ మన యొక్క తల దగ్గరికి తీసుకొచ్చి అందరం కూడా సెల్యూట్ చేయాలి. అందరం కూడా సెల్యూట్, సైనికులకు సెల్యూట్. అమర్ హై, అమర్ హై, జోహార్ అమర వీరులకు. కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భాగ్యనగరంలో భాగ్యనగర ప్రజలందరి సహకారంతో ఇంత గొప్పగా తెలంగాణ యాత్ర నిర్వహించుకున్నందుకు నాకు నిజంగా గర్వంగా అనిపిస్తా ఉంది. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మన సైనికుల పాఠవాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ లక్షణాలని చాలా స్పష్టంగా చెప్పింది. 2 విషయాల్ని మనం జాగరూకతతో గమనించాల్సిన అవసరం ఉంది. బయట ఎట్లాగో గమనిస్తా ఉన్నాం, బయట ఎట్లా గుర్తిస్తా ఉన్నాం, కానీ భాగ్యనగరంలో ఉన్న స్లీపర్ సెల్స్ ని, ఇంటి దొంగల్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే కొంతమంది టీవీలకు వచ్చి సన్నాయి నొక్కుడు, యుద్ధం ఆపేదిగా కాకుండానేమో ఇంకా యుద్ధం చేసేది ఉండనేమో రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసులందరినీ కిషన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉంటారు కాబట్టి సార్ వచ్చే మీటింగ్ లో, వచ్చే కేబినెట్ సమావేశంలో దేశ సైన్యం గురించి, దేశ ప్రధాని గురించి సన్నాయి నొక్కులు నొక్కిన సన్నాసులందరినీ ఒక 1 రోజులు భారత బార్డర్ మీద సైనికులుగా పనిచేసేందుకు, ఎందుకంటే కత్తి వాంది కాదు, నెత్తి వాంది కాదు, వాడు సైనికుడు కాదు, మనతో కలిసి ఉండేటోడు కాదు, ఈ దేశం బాగుండాలని కోరుకునేటోడు కాదు. తిరుపతికి పోతే 2 మనది కావాలి, కొట్టించుకునే కుండన మనది కావాలి, గీసే కత్తిన్న మంగళన్న మనది కావాలి. ఈ 2 కాదు. వాడు టీవీలోకి వచ్చి మేధావులని వాడు అబ్బాయి ఇట్లా పెట్టి అంటాడు, వాడు అంగిస్తుంకుంటూ అంటాడు. వారికి ఏం తెలుసు? సైన్యం కష్టమేం తెలుసు, బార్డర్ లో మన సైన్యం యొక్క ఆవేదన ఏంటో తెలుసా వానికి. మురళీ నాయక్ చనిపోతే ఆ కుటుంబం ఆవేదన ఏంటో తెలుసా వాడికి. ఇంకొన్ని రోజులు చేస్తే మంచిగా ఉండే, కానీ పోదాం బాండ్రి. మేమందరం రెడీగా ఉన్నాం, అందరం రెడీగా ఉన్నామా? టీవీలో కూర్చొని సన్నాయి నొక్కులొక్క సన్నాసులు కూడా మనం ఒక్కొక్కరు తీసుకొని పోదామా? లేదంటే టీవీలకు వచ్చి ఈ దేశాన్ని కించపరిచే మాటల్ని బంద్ చేయమని హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? చాలా మంది భయపట్టిరు. కొంతమంది తిరంగా జెండాలు వేసుకొని మనకంటే గట్టిగా పాకిస్తాన్ ఏమన్నారు, ముర్దాబాద్ అన్నారు. అన్నారా లేదా? ఎందుకన్నారు? మన బలాన్ని చూసి, మనలో వచ్చిన ఐకమత్యాన్ని చూసి, మనలో వచ్చిన చైతన్యాన్ని చూసి. నా ఒకటే ఒక విజ్ఞప్తి భాగ్యనగర వాసులకి, మనమందరం ఒకటికి ఉండాలి. మన పక్కన ఉన్న స్లీపర్ సెల్స్ ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. డైరెక్ట్ గా జరిగిన యుద్ధంలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్
మళ్ళీ ఈ దేశంలో అంతర్గతంగా దాడులు చేసేటువంటి కుట్ర చేస్తుంది. అట్లాంటి ముష్కరులు, అట్లాంటి రోహింగ్యాలు, అట్లాంటి పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి ఇల్లీగల్ యుద్ధాలు మన పక్కన ఎవరున్నా ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత యూనిఫామ్ లేనటువంటి పోలీసులైన మన మీదనే ఉంటుంది. పాపం పోలీసులు ఎంత పని చేస్తారు, వాళ్ళకున్న బాధ వాళ్ళకు ఉంటాయి. అందుకని యూనిఫామ్ లేని పోలీసులమైనటువంటి మనం దేశద్రోహులు ఎవరన్నా మన దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి భారత ప్రభుత్వానికి వాళ్ళ వివరాలను అందించాలని చెప్పి ఆ దిశగా మనం పనిచేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో మనం ఆవేశపడతాం, అందరం ఒకటైతాం, ర్యాలీలు ఇస్తాం. కానీ రేపటి నుంచి కూడా ఈ రోజు ఎంత జాగరూకతతోటి, ఎంత ఓపికతోటి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చినదో అట్లే రేపు ఈ దేశంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్క విదేశీయుల మీద నిఘా పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే కాలాతీతం అయింది. చాలా మంది వక్తలు మన దేశ సైనిక సామర్థ్యాల గురించి ఇప్పటికే చాలా గొప్పగా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ పహల్గామ్ అమరులకి, యుద్ధంలో అమరులైనటువంటి సైనికులకి మరొకసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ. ఇంతేనా మన సప్పుడు? ఏడాది సప్పుడు ఏమి ఎదగాలో ఒకసారి గట్టిగా చెప్పండి. భారత్ మాతా కీ. 140 కోట్ల మంది పిడికిలు బిగించి ఒక్కసారి గట్టిగా భారత్ మాతా కీ జై అంటే వారికి నిద్ర పట్టవద్దు రాత్రి. అందామా? అందామా? వాడు ఉన్న వాళ్ళు అంటలేరేందన్నా గట్టిగా చెప్పండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఐస్ క్రీమ్ తింటున్నా. భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మధ్య కూడా ఒక వ్యోమికా సింగ్ గారు వచ్చారు, వారు కూడా సెల్యూట్ చేయండి. భారత్ మాతా కీ జై, జవాన్ జై జవాన్. లక్షల మంది భారత మాత ముద్దు బిడ్డలు ఆనాడు భారత మాత సంఖ్యను పెంచడం కోసం అమరులైన లక్షల మంది జైళ్లలో మగ్గి సాధించుకున్నది ఈ మూవన్న జెండే. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ప్రపంచంలో ఎట్లా తలెత్తుకొని జీవిస్తుందో అన్ని దేశాల కంటే కూడా అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఎదుగుతున్నదో దాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి కుటిల కుతంత్రాలతో ఇవాళ దుర్మార్గులు మన మీద దాడి చేస్తే దానికి ధీటుగా ఎట్లా జవాబు చెప్పినామో ప్రపంచానికి వాళ్ళు తెలిసి వచ్చింది. మోడీ గారు దుఃఖాన్ని దిగమింగుంటూ కూడా ఒకటే హెచ్చరిక చేసిండు, మా దేశం జోలికొస్తే మా సమగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సంకేతం ఇస్తూనే రాబోయే కాలంలో ఎవరి దయాదాక్షిణ్యంగా బతికే పరిస్థితి ఉన్నట్టు భారతదేశం తన కాలం నిలబడి దేన్నైనా ఛాలెంజ్ చేయగలిగిన స్థితికి ఎదగాలని చెప్పి మళ్ళీ గుర్తొచ్చింది. కాబట్టి ఇవాళ మోడీ గారికి ఉన్నటువంటి ఆలోచన, మోడీ గారికి ఉన్నటువంటి ఇవాళ చూపు మళ్ళీ దేశంలో ఇక్కడ ఆర్థిక వ్యవస్థను పరిపూర్తి చేయాలి, పేదరికాన్ని రూపుమాపాలి, ప్రపంచంలో భారతదేశాన్ని అజేయమైన శక్తిగా ఎదురుగట్టు చేయాలని చెప్పి సంకల్పంలో భాగంగా ఇవాళ 4 అడుగులు ముందుకేస్తాం, అవసరమైతే 1 అడుగు వెనుక వేస్తాం. మా జాతి రక్షణ కోసం, మా సార్వభౌమత్వ రక్షణ కోసం మేము ఎక్కడ రాజీపడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ మోడీ గారికి అండగా 140 కోట్ల ప్రజానికి ఇలా అండగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ భారతదేశ రక్షణలో మన వీర సైనికులు తమ కుటుంబాలను బట్టి 140 కోట్ల ప్రజల రక్షణలో ధ్యేయంగా పనిచేస్తూ అందులో అమరులైనటువంటి అమరులందరూ కూడా జోలు అర్పిస్తూ మన గడ్డ బిడ్డ మురళీనాయక్ కూడా ఆ వీర జవానిగా ఉన్నందుకు తెలుగు జాతి గర్వపడుతూ వారికి
జోన్ అనిపించారు. భారత్ మాతాకి